ప్రైజ్ దలాడండి. ఈరోజు దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని మనకిస్తున్నాడండి. అదేంటంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. అతడు నీటి కాలువన యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అట్టివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? యెహోవా యందు ఆనందించుచున్నావా? ఆయన ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉన్నావా? ఆయన వాక్యాన్ని గురించి తెలుసుకుంటూ అనేకులకు చెప్తూ నీవు దేవుని యందు ఆనందించినట్లయితే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను కదలనివ్వకుండా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఆయన నీకు ఏది అవసరమో, ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో దాన్ని నీకు దేవుడు దయచేస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, నన్ను దీవించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా అని అడిగే ముందు నేను చక్కగా ఉన్నానా, దేవుని యందు ఆనందిస్తూ ఉన్నానా, దేవునికి ఇష్టంగా నేను జీవిస్తూ ఉన్నానా అనేది గ్రహించుకొని మన బ్రతుకుని మార్చుకున్నట్లయితే, మన జీవితాన్ని దేవునికి మన బ్రతుకుని మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు.